ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం వద్ద ఉన్నాము. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్నాయి. అవన్నీ మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి. ప్రస్తుతం మనం పుణ్యక్షేత్రం యొక్క సర్వదర్శనానికి వెళ్తున్న దారిలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి క్యూ లైన్లకు కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ క్యూ లైన్ల నుంచి అయితే భక్తులైతే సర్వదర్శనానికి అయితే ఇలా క్యూ లైన్ల నుంచి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నట్టుగా దర్శనం చేసుకోవడానికి అయితే దేవుడి దగ్గరికి అయితే వెళ్తారు. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ పంతులు గారు మనకి బొట్టు పెట్టిన అనంతరం ఇక్కడైతే మనం ఒక చిన్న పాండ్ లాగా ఉంది, దీంట్లో కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత సర్వదర్శనానికి అయితే ఈ మార్గం గుండా అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం భారీ ధ్వజస్తంభం అలాగే బలిపీఠము శ్రీ పుణ్య బసవన్న దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ టెంపుల్లో ప్రధానమైన ఆకర్షణ శ్రీ పుణ్య బసవన్న. దాదాపు 9 టన్నుల బరువు కలిగి 6 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పు కలిగిన ఏకశిలా విగ్రహంలో అచ్చం పోతపోసిన మహానందిలా కనిపిస్తున్న ఈ నందీశ్వరుని పేరు పుణ్య బసవన్న. ఆనాడు శిలాదుని యజ్ఞఫలానికి ప్రతిఫలంగా శివయ్య వరప్రసాదంగా శిలాదుని కుమారునిగా అవతరించిన ప్రతిరూపమే ఈ పుణ్య బసవన్న. ధ్వజస్తంభం నుంచి మనకి కొంచెం లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఎదురుగా ఇక్కడ జయసిద్ధి గణపతి ఆలయం ఉంది. ముందుగా జయసిద్ధి గణపతి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మనం టెంపుల్ యొక్క విశిష్టత అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మనం జయసిద్ధి గణపతి ఆలయం దగ్గర ఉన్నాము. ఆ డీటెయిల్స్ అన్ని కూడా పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ జయశ్రీ మహాగణపతి స్వాముల వారికి ప్రతిరోజు కూడా నిత్యం కూడా అలంకరణ అనేది మార్చబడుతుంది. అంటే రోజు రోజుగా మనకి అలంకరణ డిఫరెంట్ అలంకరణలతో మనకి ఆ యొక్క మహా జయసిద్ధి గణపతి స్వాముల వారు మనకి దర్శనం ఇస్తూ ఉంటారనమాట. అదేవిధంగా విశేషంగా కూడా మనకి తిథుల ప్రకారంగా కూడా మనకి కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి. అంటే మనకి నెల అని చెప్పేసి మనకి కొన్ని అన్ని కార్యక్రమాలు అనేవి విశేషంగా కూడా ఇక్కడ జరిపిస్తామన్నమాట. జయసిద్ధి గణపతి దర్శనానంతరం మనమైతే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాలు అయితే చేసుకోవాల్సి వస్తుంది. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. హెల్త్ పరంగా చూసుకున్నా లేదంటే ఫినాన్షియల్ పరంగా చూసుకున్నా కూడా అన్ని టెంపుల్స్ తిరగాలన్నా ద్వాదశ లింగాలు తిరగాలన్నా కూడా చాలా ఖర్చుతోటి అలాగే శ్రమతో కూడుకున్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ శంకర్ గురూజీ గారైతే ఈ పుణ్యక్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే నిర్మించారు. అందులో భాగంగానే మొదటిది ఇక్కడ మనకి గుజరాత్లో ఉన్నట్టుగా కట్టడం కూడా ఆ గోపురం కూడా సోమనాథ జ్యోతిర్లింగం అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే టెంపుల్ అంతా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విరాళాలు ఇచ్చేదాన్ని బట్టి ఈ కార్తీక మాసం అయిపోయే వరకు అయితే టెంపుల్ నిర్మాణం అయితే పూర్తవుతుందని ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ ఆలయం దగ్గర అయితే ఉన్నాము. అక్కడ ఎలాంటి కట్టడం అయితే ఉందో, ఎలాంటి గోపురం అయితే ఉందో, లోపల అక్కడ ఎలా అయితే శివయ్య మనకి దర్శనం ఇస్తాడో సేమ్ అలాగే ఇక్కడైతే నిర్మించడం అయితే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం అయితే ఉంది. ఇందాక మనము గుజరాత్లో సోమలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగం అయితే చూసాము. ఇక్కడ మనము అంటే 2 నిమిషాల్లో మళ్ళీ ఇక్కడ ఈ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే మనం వచ్చాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జ్యోతిర్లింగం అయితే శ్రీ
మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అయితే ఇక్కడ మనం ఉంది, మీరు చూసుకోవచ్చు. సేమ్ అలాంటి కట్టడమే నిజంగా జ్యోతిర్లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇండియాలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి ఎలాంటి కట్టడాలతో ఉన్నాయో సేమ్ అలాంటి కట్టడాలతోనే ఇక్కడైతే ఆలయాన్ని అయితే నిర్మించారు. ప్రస్తుతం మనం 3వ జ్యోతిర్లింగమైన మధ్యప్రదేశ్లోని శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దగ్గర అయితే ఉన్నాము. అక్కడైతే ప్రతిరోజు అయితే భస్మంతో అయితే అభిషేకం చేస్తారు. ఇక్కడ వచ్చేసి ప్రతి సోమవారం భస్మంతో అయితే అభిషేకం చేస్తారు. అలాగే అమావాస్య రోజు కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ప్రస్తుతం మనం 4వ జ్యోతిర్లింగం దగ్గర ఉన్నాము. మధ్యప్రదేశ్లోనే మరో జ్యోతిర్లింగం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. అక్కడ ఎలాంటి స్ట్రక్చర్ అయితే ఉంటుందో టెంపుల్ కి సంబంధించి లోపల విగ్రహం కూడా ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాంటి నిర్మాణమే చేశారు. మీరు చూడొచ్చు విజువల్స్ లో. కట్టడం కూడా అలాగే ఉంది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగంది మధ్యప్రదేశ్లో ఎలా అయితే ఉంటుందో అలాంటి కట్టడమే. లోపల విగ్రహం కూడా అలాగే ఉంది. ఇక 5వ జ్యోతిర్లింగం జార్ఖండ్ లో ఉంది. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. వైద్యనాథ జ్యోతిర్లింగం అని ఎందుకు పేరుందంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లయితే తొలగిపోతాయి అన్నట్టు శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం అని నామకరణం అయితే చేయడం జరిగింది. అలాగే జార్ఖండ్ లో ఎలా అయితే నిర్మాణం ఉందో, టెంపుల్ యొక్క గోపురం ఎలా అయితే ఉందో, లోపల లింగం ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాంటి స్ట్రక్చర్ తోటే ఇక్కడైతే రూపొందించారు. ఇక 6వ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. మీరు ఇందాక నుంచి చూసుకున్నట్లయితే నేను గుజరాత్ నుంచి మొదలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ అంటూ 2 నిమిషాల్లోనే ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని అయితే నేను దర్శించుకుంటున్నాను. జనరల్గా మనం అన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. కొన్ని గంటలు, కొన్ని రోజుల సమయం పడుతుంది. కానీ 2 నిమిషాల తేడాలతోటే అయితే జ్యోతిర్లింగాలను అయితే చాలా ఈజీగా దర్శించుకోవచ్చు. మీరు కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేయండి. ఇక 7వ జ్యోతిర్లింగం తమిళనాడులోని శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 లింగాలు ఉన్నాయి. ఆ 2 లింగాలు ఉండడానికి కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర అయితే ఉంది. అదేంటో మనం అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రామేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత ఏమనగా కాశీ నుంచి తెచ్చినటువంటి హనుమంతుడు తెచ్చినటువంటి విశ్వలింగాన్ని మరియు సైకత లింగం, సీతమ్మ వారు తయారు చేసినటువంటి సైకత లింగాన్ని కూడా శ్రీరాముడు స్వయంగా ఈ యొక్క రామేశ్వరంలో ప్రతిష్ఠించాడనమాట. మనం 8వ జ్యోతిర్లింగం దగ్గర ఉన్నాము. గుజరాత్ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర అయితే ఉన్నాము. ఎవరికైతే జాతక పరంగా కుజదోషం ఉన్నా, లేదంటే నాగదోషం ఉన్నా, పెళ్లి కాకపోయినా వాళ్ళందరూ కూడా ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లయితే వాళ్ళకి వివాహం జరుగుతుంది. అలాగే వివాహం అయిన వాళ్ళకి ఎవరికైతే సంతానం అయితే ఉండదో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లయితే వాళ్ళకైతే మంచి ఫలితాలు జరుగుతాయి, శుభ ఫలితాలు వస్తాయని చెప్పి భక్తులైతే నమ్మకం. ఇక 8వ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న అనంతరం అయితే ఇక 9వ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ లో శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం అయితే ఉంది. ప్రస్తుతం మనం అక్కడికైతే వచ్చేసాము. అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే జీవిత కాలంలో ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాలి, ఆ విశ్వనాథుని దర్శించుకోవాలి అని చెప్పి అయితే కోరుకుంటారు. ఒకవేళ ఆ కోరిక తీరకపోయినా మరణానంతరమైన వాళ్ళ అస్థికలు అయితే కాశీలో కలపాలి అని చెప్పి అయితే కోరుకుంటారు. సో అలాంటి విశిష్టత కలిగిన ఈ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం అయితే ఇక్కడైతే ఉంది. అయితే భక్తులకి కనిపించడం కోసం, ఇంకా క్లియర్ గా కనిపించడం కోసం ఇక్కడైతే ఒక మిర్రర్ కూడా పెట్టడం జరిగింది. ఆ మిర్రర్ లో నుంచి మనం చూడొచ్చు శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అయితే చాలా చక్కగా, అంటే రోజు ఒక్కొక్క రకమైన అలంకరణతోటి అయితే అలంకరిస్తూ ఉంటారు ఈ జ్యోతిర్లింగాన్ని. ఇక 10వ జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. త్రయంబకేశ్వర అనంటే 3 కన్నులు కలవాడు అని అర్థం. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు
ఆ లింగం లోపల చిన్న చిన్నవి 3 లింగాలైతే ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలవి. ఆ 3 కలిపైతే అక్కడ త్రయంబకేశ్వరలో ఎలా అయితే జ్యోతిర్లింగం ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ప్రతిష్ఠించబడింది. ఇంకా ఎవరికైతే జాతకపరంగా పితృదోషాలుంటాయో అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లయితే అని భక్తులైతే నమ్ముతూ ఉంటారు. ఇక 11వ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్‌లో ఉన్న శ్రీ కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం. జనరల్‌గా మనము కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం అనంగానే రీల్స్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే దానికంటూ సంవత్సరం మొత్తం కూడా కేదార్‌నాథ్‌ని అంటే ఆ జ్యోతిర్లింగాన్ని అయితే మనమైతే దర్శించుకోలేము. 6 నెలలు మాత్రమే టైం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఖచ్చితంగా హెల్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మస్ట్ రూల్స్ ఉంటాయి. ట్రెక్కింగ్ చేయాల్సొస్తుంది. ఒక 10 కిలోమీటర్లు ఒక రకంగా చెప్పాలి అనంటే కేదార్‌నాథ్ వెళ్ళాలి అంటే సాహసోపేతమైన యాత్ర అనే చెప్పొచ్చు. అంటే హెల్త్ పరంగా ఫిట్‌గా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కేదార్‌నాథ్ అయితే దర్శించుకోవడం చాలా సాహసం అనే చెప్పొచ్చు. సో, ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని శ్రీ శంకర్ గురూజీ గారైతే కేదార్‌నాథ్ జ్యోతిర్లింగాన్నయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది 11వ జ్యోతిర్లింగం అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇప్పటివరకు మనం చూసుకున్న జ్యోతిర్లింగాలన్నీ ఒక ఎత్తైతే ఈ జ్యోతిర్లింగం ఒక డిఫరెంట్ ఆకారంలో ఉంది. ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆఖరి జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. అది శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇప్పటి వరకైతే మనం 11 జ్యోతిర్లింగాలను అయితే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మనం చివరిదైన ఆఖరిదైన శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం దగ్గర అయితే ఉన్నాము. కృష్ణమ్మ అనే ఒక భక్తురాలు భక్తికి మెచ్చి శివుడైతే కృష్ణేశ్వరుడిగా అవతరించిన ఆ రూపమే ఆ జ్యోతిర్లింగమే శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానంతరం అయితే అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబాదేవి. ప్రస్తుతం అయితే మనం మాణిక్యాంబాదేవి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి, అమ్మవారికి రోజుకొక అలంకరణ చేస్తారా ఏంటి అనేది మనం ప్రజెంట్ అయితే అర్చకులను అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. అమ్మవారికి అంటే చూస్తే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. అమ్మవారికి ఇలానే రోజు రకరకాల అలంకరణ చేస్తూ ఉంటారా? అవునండి, అమ్మవారికి ప్రతిరోజు నిత్యం అభిషేకం జరుగుతుంటుంది. రోజు ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు భక్తులందరికీ కూడా. అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠమే ద్రాక్షారామంలో కొలువుదీరినటువంటి ద్రాక్షాయణి అనగా మన యొక్క మాణిక్య అమ్మవారుగా కొలువుదీరింది. అక్కడి యొక్క ద్రాక్షారామంలో ఉన్నటువంటి ద్రాక్షాయణి మన యొక్క మాణిక్యాంబాదేవి ప్రతిరూపమే ఇక్కడ మనము ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో అమ్మవారి ప్రతిరూపంగా నిర్మించుకోవడం జరిగింది. పన్నెండు జ్యోతిర్లింగాలు అమ్మవారి దర్శనానంతరం అయితే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రధాన ఆలయంలో అయితే మనం ఉన్నాము. మీరు కూడా నాతో పాటు వచ్చి పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ దర్శనానంతరం అర్చన చేసిన తర్వాత అర్చకులతో మాట్లాడి ఈ పుణ్యలింగేశ్వర స్వామి యొక్క విశిష్టతను కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మనం పుణ్యలింగేశ్వర స్వామి ప్రధాన ఆలయంలో అయితే ఉన్నాము. అర్చకులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పుణ్యలింగేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటి అంటే మనకి చూసినట్లయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు ఆ శివయ్య అయితే. విశిష్టత గురించి ఒకసారి మాకు తెలియజేయండి. ఈ యొక్క క్షేత్రం మనకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గల అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి అనుసంధానంగా ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నిర్మించడం జరిగింది. ఈ యొక్క క్షేత్రం మనకు 2025 సంవత్సరం నవంబర్ 1వ తారీఖున కార్తీక మాసంలో ప్రతిష్టాపన జరిగిందనమాట. ఈ ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి కూడా మనకు ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటికీ మరియు ఈ యొక్క క్షేత్రంలోని అన్ని ఆలయాలకు కూడా ప్రతినిత్యము అభిషేక అర్చన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క దేవాలయంలో మనకు ప్రతి పర్వదిన సందర్భంలో విశేషమైన పూజా కార్యక్రమాలు
ప్రతి మాత శివరాత్రికి కూడా కళ్యాణ మహోత్సవాలు, అమావాస్యకు ఆ యొక్క మహాకాళేశ్వరుడికి అక్కడ ఎలా అయితే అభిషేకము భస్మహారతి ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మనము ప్రత్యేకంగా అభిషేక అర్చన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధాన ఆలయంలో ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ చండీశ్వరి ఆలయం దగ్గరకు అయితే వచ్చి మనం ఇక్కడ దేవుడి దగ్గర ప్రసాదాన్ని పెట్టి, జనరల్గా అయితే అన్ని టెంపుల్స్లో మనం ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తాము. కానీ ఇక్కడ చండీశ్వరిని ఆలయం దగ్గర ప్రసాదం చూపించి అయితే మనమైతే ఆయన ధ్యానంలో ఉంటారు కాబట్టి ఇలా చిటికలతోటైతే దేవుణ్ణి ఒక్కసారి కదిపినట్టు చేసి ఆ ప్రసాదాన్ని చూపించి దాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళాలి. నందీశ్వరుడి మరో రూపమే కపిల గోవు. ప్రస్తుతం మనం గోశాల దగ్గర ఉన్నాము. గోశాల దగ్గర అయితే దర్శనానంతరం అంటే జ్యోతిర్లింగాలను, అమ్మవారిని, చండీశ్వరుణ్ణి అలాగే పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న అనంతరం అయితే భక్తులందరూ అయితే ఇక్కడికి వచ్చి గోశాలలో ఉన్న గోమాతలకైతే ఇలా ఫీడ్ చేస్తూ ఉంటారు. పచ్చిగడ్డి అలాగే ఎండుగడ్డి కూడా ఇక్కడ ఉంది. వచ్చే భక్తులందరూ కూడా స్వయాన తమ చేతులతోటి గోవులకి ఫీడ్ చేయడం కోసమే శ్రీ శంకర్ గురూజీ గారైతే ఈ కార్యక్రమం అయితే చేపట్టారు. ఇలా వచ్చే భక్తులంతా కూడా గోమాతకు తమ చేతులతోటి ఫీడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విరాళం కౌంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సులోచన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం, నమస్కారం అండి. మేము మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాము, అంటే భక్తులు తమంతట తాము స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ డొనేషన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. అంటే చాలా మంది డబ్బు రూపంలో ఇస్తున్నారు, లేదంటే ఏదైనా వస్తు రూపంలో ఇస్తున్నారు. అంటే ఎలాంటి డొనేషన్స్ మీరు స్వీకరిస్తారు? ఇప్పటి వరకు భక్తులు ఎలాంటి డొనేషన్స్ ఈ టెంపుల్కి ఇచ్చారు? మేడం, మనకి ఇప్పుడు ఏంటంటే పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది నిర్మాణంలో ఉన్నది మేడం. దాని గురించి ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ టెంపుల్ని చూసి వాళ్ళ శక్తి కొలది వాళ్ళకు స్వచ్ఛందంగా మనకు మనస్ఫూర్తిగా దేవాలయంలో ఒక మా వంతు సహాయంగా ఎంతో కొంత ఏదో ఒకటి శివయ్యకు అర్పించాలనే ఒక సదుద్దేశంతో మంచి హృదయపూర్వకంగా వాళ్ళు వచ్చేసి, కొంతమంది ఏంటంటే అందరూ ఒకే తీరుగా ఉండరు కదా మేడం, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితులలో ఉంటారు. వాళ్ళు వచ్చి కనీసం ఒక సిమెంట్ బ్యాగ్ కానీ, ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 200 పడుతుంది కదా, ఒక 200 డొనేషన్ చేసి మేడం మా వంతు సహాయంగా మేము ఒక సిమెంట్ బ్యాగ్ గుడికి ఇవ్వదలుచుకున్నాము, ఆ గుడి నిర్మాణంలో ఉపయోగించండి, లేదంటే ఒక 10 ఇటుకలు లేదంటే ఒక 100 ఇటుకలు, ఒక్కొక్క ఇటుక వచ్చేసి మనకి 10 రూపాయలు పడుతుంది మేడం. అలా ఎవరి శక్తి కొలది ఒక 100 ఇటుకలు కానీ 10 ఇటుకలు కానీ ఒక్కొక్కరు ఒక్క ఇటుక మందం మా వంతుగా ఉండాలి, టెంపుల్ నిర్మాణంలో మేము కూడా ఒక భాగస్వాములం అవ్వాలనే మంచి సహుద్దేశంతో ఇక్కడ డొనేషన్లు అనేది ఇస్తున్నారు మేడం. ప్రస్తుతం మనం ఇప్పటి వరకు అయితే శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే మనం దర్శించుకున్నాము. కానీ ఒక చిన్న లోటు అయితే మనకుంది. అంటే మనంతట మనమే స్వయంగా ఆ శివయ్యకి అభిషేకం చేసుకుంటే బాగుండు అని చెప్పి ఎవరైనా అంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా కల్పిస్తుంది. ఆ లోటుని తీర్చడానికే శ్రీ శంకర్ గురూజీ గారైతే ఇక్కడైతే భక్తుల కోసం అయితే ఏర్పాటు చేశారు. 12 జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. వచ్చిన భక్తులు ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు తమంతట తామే స్వయంగా వచ్చి అక్కడ రాగి చెంబులను కూడా ఏర్పాటు చేశారు. ఆ చెంబులతోటి ఆ నీళ్ళని తీసుకొని అయితే శివయ్య మీద అయితే వాళ్ళంతట వాళ్ళు స్వయంగా అభిషేకం చేసుకొని సంతృప్తి అయితే పొందుతున్నారు భక్తులు. మీరు ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి వాళ్ళ చిట్టి చిట్టి చేతులతోటి జ్యోతిర్లింగాల మీద అయితే అభిషేకం అయితే చేస్తున్నారు. భక్తులందరూ కూడా వచ్చి ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ. ఇప్పటివరకు మనం ద్వాదశ లింగాలకైతే అభిషేకం చేశాము. ఒక్కో లింగానికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అభిషేక ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక్కొక్క బోర్డుకి ఉందన్నమాట. అంటే ఒక్కొక్క లింగానికి అభిషేకం చేస్తే ఎలాంటి అభిషేక ఫలితాలు వస్తాయని చెప్పి ఇక్కడైతే ద్వాదశ లింగాలకు సంబంధించిన బోర్డు అయితే ఉంది. అండ్ అలాగే భక్తులు ఒకవేళ రాని పక్షంలో మీరు నెల రోజులకి ఇంత రుసుము చెల్లించినట్లయితే మీ పేరుతోటి అర్చకులైతే నెల రోజుల పాటు అభిషేకం కూడా చేస్తారు. ఆ అభిషేక ఫలితం కూడా మీకు దక్కుతుంది. టెంపుల్ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రసాదం. సో దైవ దర్శనం అనంతరం మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ పులిహోర అండ్ అలాగే రవ్వ కేసరి అవైలబుల్లో ఉంది. ఇక్కడ పులిహోర మీరు చూసుకోవచ్చు 20 రూపీస్, రవ్వ కేసరి 20 రూపీస్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో మేడం.
అంటే ఇక్కడ ప్రసాదంగా ఇవాళ మాత్రమే పులిహోర రవ్వ కేసరి ఉంటుందా? ప్రతిరోజు పులిహోర రవ్వ కేసరి? ప్రతిరోజు రవ్వ కేసరి పులిహోర ఉంటుంది. పులిహోర వచ్చేసి 20 రూపీస్, రవ్వ కేసరి వచ్చేసి 20 రూపీస్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే రవ్వ కేసరి ఫేమస్ అనమాట. మళ్ళీ ఏదైనా స్పెషల్గా ఫెస్టివల్స్ కానీ ఇంకేమైనా ఉంటే దద్దోజనము, కట్టె పొంగలి అలాంటివి కూడా పెడతాం. పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి మేడం, బాగుంటుంది ఇక్కడ. పురాతన హిందూ దేవాలయాల రక్షణే లక్ష్యంగా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ తలపెట్టిన వండే సేవలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బాచుప్పల గ్రామంలోని 1200 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మించేందుకు సంకల్పించారు. ఇందులో భాగంగా శివాలయం భూమి పూజ శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు బహుళ దశమి శ్రవణ నక్షత్రం ఉదయం 11:38 సంప్రదాయ రీతిలో వైభవంగా జరిగింది. ఆలయానికి తమ వంతు సాయం చేసిన పుణ్య దంపతులైన శ్రీ కమల్ నారాయణ రాఠీ, శ్రీమతి లీలావతి రాఠీ దంపతులు, వారి బంధుమిత్రులు పాల్గొని భూమి పూజలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు యాగక్రతువులో పాల్గొన్నారు. రెండు 2027వ సంవత్సరం శివరాత్రి నాటికి భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్న శ్రీశంకర గురూజీ మార్గంలో నడిచి మనం కూడా వండే సేవలో భాగమై పురాతన ఆలయాలను కాపాడుకుందాం రండి. ఓం నమ శివాయ గురూజీ. ఓం నమ శివాయ. గురుగారు, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం కట్టాలి అని మీకు ఎలా అనిపించింది? అసలు ఆ నామకరణం చేయాలి అని ఎందుకు అనిపించింది? నేను ఈ క్షేత్రం పెట్టడానికి కారణాలు అమ్మ నాన్న అనాథ ఆశ్రమం 2010లో స్థాపించడం జరిగింది. దిక్కుముక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటూ ఉంటారు కదా. అలాంటి రోడ్డు మీద తిరిగే అనాథలు ఎవరైతే ఉంటారో గత 15-16 సంవత్సరాల నుండి అమ్మ నాన్న ఆశ్రమం రన్ చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా కొన్ని వందల మంది అనాథలు ఉన్నారు. నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సేవ చేయమని పంపించాడు. ఏది మానవ సేవ చేయమని, దిక్కులేని వాళ్ళు ఎవరు కనపడి తీసుకొచ్చి చేయమని చెప్పినటువంటి ఆ భగవంతుడే నేను అడిగాను. వందల మందిని అనాథలని నాకు అప్పచెప్పినప్పుడు నన్ను ఎల్లకాలం ఉంచుతాడా? ఇక్కడ పోవాలి కదండి. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి. ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉంచుతాడు ఆయన. సో నేను రేపు వెళ్ళిపోతే ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళని ఎవరు పోషణ విధానం ఏంటి, వీళ్ళని ఎవరు చూసుకోవాలి? ఇలా ఒకరు గారు ఇద్దరు గారు వందల మంది, అంత ఫుడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? రేపు ఎవరు ఇవ్వకుండా వాళ్ళ బతుకులు మళ్ళీ రోడ్డు మీదేనా ఏంటి అని చెప్పి నేను ప్రతిరోజు ఆయనని క్వశ్చన్ వేస్తూ ఉన్నాను. సో ఆయన డైరెక్ట్ నా తపస్సులో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా నేను వస్తున్నాను, లోక కళ్యాణం కోసం వస్తున్నాను. ఇక్కడ ఉన్న 600 మందే కాదు, దేశంలో దిక్కుముక్కు లేని అనాథలకు కోసమే వస్తున్నాను. వీడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పి అంతవరకు నాకైతే సంకేతాలు వచ్చాయి. సో ఆ రకంగానే నేను పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం అన్నప్పుడే మళ్ళీ గూగుల్లో ఒకటి చూశాను, నిజమా కాదా, అవి ఏమైనా ఉన్నాయా నేమ్స్ అని చెప్పి వెతికినప్పుడు నేమ్స్ లేవు అక్కడ. అప్పుడు అనిపించింది నిజమే కదా, ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాల రూపమే పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. ఇది ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశానంటే ఆయన వచ్చాడు, నేను అదే అడిగాను. నా తర్వాత ఎవరంటే ఆయన వచ్చాడు. ఉండిలో వేసిన ప్రతి రూపాయి కూడా ఇప్పుడు భక్తులు వస్తారు, ఉండిలో ఒక 10 రూపాయలు వేసారు అనుకోండి, ఆ 10 రూపాయలు ఒక అనాథ తింటాడు కదండి. అది తిన్నప్పుడు పుణ్యం ఎవరికి వస్తుందండి? భక్తులకు వస్తుంది. ఒక భక్తులు వేసిన విరాళము ఒక మంచి అవసరానికి వెళ్ళింది అనుకోండి, పుణ్యం వస్తుంది. అది పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం కదండి. ఇక్కడ మొన్న శివరాత్రి రోజు కూడా 1,00,000 మంది దాకా వచ్చారు. అన్ని ఏర్పాట్లు చేశాము. చాలా అద్భుతమైన దర్శనం. వచ్చిన వాళ్ళు 10 times వచ్చారు. ఇక్కడ ఇక్కడ నేను ఏమంటానంటే అమ్మా,
భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే మనం ఒక్క రూపాయి కూడా ఎక్కడైతే తీసుకోమో అక్కడ దేవుడు ఉంటాడని నేను నమ్ముతాను. డబ్బులు తీసుకున్నాం అంటే భగవంతుడు ఎందుకు ఉంటాడమ్మా అక్కడ? ఆ మనిషికి బాధ కలుగుతుంది కదమ్మా ఆ భక్తులకు. డబ్బులు 100 రూపాయలు తీసుకున్నాం అంటే మనసుకు బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడు భగవంతుని చూడలేరు వాళ్ళు. భగవంతుని చూడాలంటే మనం ఏం తీసుకోకూడదు. ఇది నియమాలు, ఆయన నియమాలు. సో ఇది ఆదర్శంగా అందరు తీసుకోవాలని కోరుకుంటాను. ఇప్పుడు దేవుడు ఏమంటుండు, ఎందుకు ఆరాటాలు పోరాటాలు, భక్తులను ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే బదులు వదిలిపెట్టేసి, ఉన్నప్పుడు చెయ్యి, లేనప్పుడు వదిలిపెట్టేసి. ఇప్పుడు మేము జలంతో అభిషేకం చేస్తున్నాము, పూలు ఉన్నప్పుడు చేస్తున్నాము, ఉండి ఓపెన్ చేసేస్తే నెల రోజుల్లో జరిపేంత వస్తున్నాయి. రాలేదనుకోండి, చెట్లకు పూలు ఉంటాయి కదండి, తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి చేసేస్తున్నాం కదా. ఇక్కడ మన డబ్బులు అందరి దగ్గర డబ్బులు అడిగి చేయడం అనేది కరెక్ట్ కాదని ఆయన చెప్పాడు. ఆయన మాట నేను పాటిస్తున్నాను. ఆ స్వామి నేనేమంటానంటే ఏ రోజు అడగలేదు కదండి, ఆయన పిలిపించుకుంటాడు. ఎవరితో చేయించుకోవాలో వాళ్ళతో చేయించుకుంటాడు. ఒక 4 years తర్వాత ఓ 12 గంటల దర్శనం. ఇప్పుడైతే మీకు అర్ధగంట అన్నారు కదా, ఒక 5 years తర్వాత 12 గంటల దర్శనం జరుగుతుంది. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు తిరగాలంటే 12 గంటలు పడ్డా తక్కువ ఏం కాదు. ఫ్రీ దర్శనం, ఆ ఓపిక ఉండాలి, మీకు మంచి జరగాలి అన్నప్పుడు 12 గంటలు. అదే ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరగాలంటే సంవత్సరం పడుతుంది. 1 గంట ఓపిక ఉండి దర్శనం చేసుకుంటే ఒక 4 years తర్వాత 12 గంటల దర్శనము 200% అవుతుంది. అయినా భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తాను, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తాను. ఆ స్వామి లోక కళ్యాణం కోసం వచ్చాడు కాబట్టి ఒక గురూజీగా, అంటే గురువు అంటే ఏంటి, మంచి మార్గంలో నడిచేవాడు గురువు, మంచి మార్గంలో నడిపించేవాడే గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, త్రిమూర్తులు ముగ్గురు కలిస్తేనే ఆయన. సో ఆయన నాకు ఇచ్చినటువంటి, నేను చెప్పిన ప్రతిదీ కూడా మీకోసమే అమ్మ. ఇలా 1 రూపాయి కూడా వద్దు, ఉండి లేచిన ప్రతి రూపాయి కూడా అనాథులకు చెందాలని కోరుకుంటూ వచ్చిన దేవుడు ఆయన. ఇప్పుడు వాళ్ళ కోసం ఆయన వచ్చిన, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, వాళ్ళకి ఈయన దిక్కు, ఈయన మనకి దిక్కు. అదే కావాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. శంకర్ గురువు గారు, మీరు ఇలానే మానవ సేవ అలాగే మాధవ సేవ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.